అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి. ఈజీగా ఇంట్లోనే చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు అనమాట. బట్ అందరు ఇందులో షుగర్ యూస్ చేస్తారు. నేను షుగర్ కూడా యూస్ చేయకుండా కస్టర్డ్ పౌడర్ అయితే చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. టైం కూడా ఎక్కువ తీసుకోదండి, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. సో దీనికి కావాల్సినవి వచ్చేసి నేను షుగర్ బదులు కలకండ తీసుకున్నాను, లేదంటే బెల్లమైనా తీసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. కలకండనైతే ఇలా ఫస్ట్ దంచి ఓ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనం క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే ఇంకా మనం ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ కలకండ అక్కడ గడ్డలు చూపించాను కదా, అలాంటివి 2 గడ్డలు అయితే యూజ్ చేసుకున్నాను. కప్పుతో మెజర్ చేసుకుంటే మనకి ఇది 1/2 కప్పు వరకు వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఈ కలకండని నేను దంచుకున్న తర్వాత ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను, షుగర్ని మిక్సీ పట్టుకున్నట్టు. అలాగే దీన్ని ఇలా మిక్సీ పట్టుకుంటూ మధ్యలో ఒక 2 యాలకులను కూడా యాడ్ చేసేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే రెడీ చేసుకున్నానండి. ఒకసారి స్పూన్తో మొత్తాన్ని అలా తీసుకొని ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. కార్న్ఫ్లోర్ 1 కప్పు అండ్ మిల్క్ పౌడర్ 1 కప్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ వచ్చేసి నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను అనమాట, నెస్టమ్ బ్రాండు. వెనీలా ఎసెన్స్ వచ్చేసి 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మనకి మిల్క్ పౌడరు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అండ్ కార్న్ఫ్లవరు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇది అనేది కస్టర్డ్ పౌడర్ అనేది బాగా వస్తుంది. ఒక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం పసుపైన యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను హెల్దీ కోసం అనేసి పసుపునే యూస్ చేస్తున్నాను. ఈ పసుపు కూడా ఇంట్లో పట్టించింది అనమాట. మొత్తం కలిపి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాము. ఒక బౌల్లో వేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన ఉంచేయాలండి. వెంటనే మనం స్టోర్ చేసుకోకూడదు అనమాట. ఒక బౌల్లో అలాగే ఉంచేసి ఆవిరంతా పోయి ఆ వేడిదనం తగ్గేంత వరకు ఉంచుకోవాలి. మనం గ్రైండ్ చేయగానే కొంచెం వేడిగా ఉంటుంది కదా ఏదైనా. సో ఇలా ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అలా పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. సో తర్వాత ఒక గాజు బౌల్లోకి తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది 9 మంత్స్ వరకు మనకేమీ పాడవదు. ఇలా బాగుంటుంది. ఇంట్లోకి అప్పటికప్పుడు కావాలన్నా కస్టర్డ్ పౌడర్ లేనప్పుడు కానీ, లేదా ఇలా ఇప్పుడు రెడీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం చేసుకొని. దీంతో మీకు ఇంకొక రెసిపీ కూడా చూపించబోతున్నాను, కస్టర్డ్ మిల్క్ షేక్ అనమాట. దీనికోసం నేను కాచిన పాలను పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కాచిన పాలల్లో నుంచి 1 స్పూన్ వరకు తీసుకొని ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మిక్స్ ఉంది కదా, అది అందులో వేసేసి కలకండని దంచి వేసుకున్నాను. నేను ఎక్కువ షుగర్ యాడ్ చేయను కదా, మీకు తెలుసు కదా నా రెసిపీస్ అన్నిట్లో ఆల్మోస్ట్ షుగర్ ఉండదని. బెల్లంతో కూడా చాలా బాగుంటుంది, బట్ ఒక్కొక్కరికి విరిగిపోతూ ఉంటుంది కదా. సో అందుకనేసి ఈరోజు నేను కలకండతో చూపిస్తున్నాను. కలకండ కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ కలకండ అంతా కరిగి మనకి ఒక చిన్న బాయిలింగ్ లాగా వస్తుంది కదా, కొంచెం థిక్నెస్ లాగా వస్తుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా థిక్గా వస్తే సరిపోతుందండి. ఇది కొంచెం చల్లారేంత వరకు బయట ఉంచేసి చల్లారిన తర్వాత ఒక 1 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చల్లగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఒక 1.5 అవర్ వరకు ఉంచానన్నమాట. ఇలా 1.5 అవర్ తర్వాత తీసి కొన్ని జీడిపప్పులు మిక్సీ జార్లో వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకొని అండ్ చల్లటి పాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పాలని నేను ఒక 1/2 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. ఐస్ క్యూబ్స్ బదులు ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. బాగా బ్లెండ్ చేస్తే ఇలా నొరుగ్గా వస్తుంది కదా. సో ఆ టైంలో ఆఫ్ చేసి ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో కొన్ని జీడిపప్పులు అండ్ గుమ్మడి విత్తనాలు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ షేక్ని అయితే యాడ్ చేసేసుకుందాం. పైనుంచి కొన్ని సన్నగా తరిగిన బాదం, ఇందులో ఇంకా మనకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. మనకి ఏవి ఇష్టమో ఏవి తింటామో అవైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి మన కస్టర్డ్ మిల్క్ షేక్ వచ్చేసి. ఇదండి ఈరోజు మన 2 రెసిపీస్ వచ్చేసి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.